Hello guys, welcome back to Balu Stories. Means almost 2.5 months అయితే కంప్లీట్ అయిపోయింది మన వ్లాగ్ స్టాప్ చేసి. అండ్ ఇంకొక థింగ్ కూడా మీకు తెలుసు కదా, లైక్ ఒకసారి మనం స్టార్ట్ చేస్తే లైక్ ఇట్ గోస్ ఫర్ 100 days అని చెప్పేసి. అండ్ ఎస్, సో ఈసారి కూడా ఒక సరికొత్త సిరీస్ తోటి అయితే మళ్ళీ మనం 100 బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ టుడే ఇస్ ద ఫస్ట్ డే. సో 100 బ్లాగ్స్ అసలు ఈ సిరీస్ ఏంటి, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? సో అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇంతవరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఇన్ని రోజులు వెయిట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి నుంచి అయితే మీరు కూడా నాతో పాటు ఈ జర్నీ కంటిన్యూ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. సో అది లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ గైజ్. సో ఈ 100 బ్లాగ్స్ ఏంటంటే లైక్ మనమైతే మ్యాక్సిమం స్ట్రేంజర్స్ తోటి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. అదే అనమాట ఈ 100 days ఒక సిరీస్ యొక్క మెయిన్ మోటో. లైక్ దీని యొక్క నేమ్ ఏంటంటే సిరీస్ ఆఫ్ 100 బ్లాగ్స్ విత్ స్ట్రేంజర్స్. సో ఇది మన సిరీస్ ఒక నేమ్ అనమాట. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం మనకి 100 బ్లాగ్స్ ఉంటాయి, దాంట్లో స్ట్రేంజర్స్తో మీట్ అవ్వడం, సో కొత్త వాళ్ళని మీట్ అవ్వి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని తెలుసుకోవడం, సో వాళ్ళతో ఫుడ్ షేర్ చేసుకోవడం, ట్రావెలింగ్ షేర్ చేసుకోవడం, సో మెనీ మెమోరీస్ని షేర్ చేసుకోవాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉండే. అండ్ నాలో ఇంకొక థింగ్ ఏంటంటే మ్యాక్సిమం నేను స్ట్రేంజర్స్తో మాట్లాడడానికంటే చాలా షై అనమాట. సో అందుకే మనమైతే ఇప్పుడు స్ట్రేంజర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేద్దాం. ఈ 100 బ్లాగ్స్ చూద్దాం. లైక్ ఫస్ట్ డే మన ఇంటరాక్షన్ ఎలా ఉండబోతుంది, అండ్ అట్లనే మన 100th day ఇంటరాక్షన్ ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి. సో అది బేసిక్గా మన ఈ 100 బ్లాగ్స్ యొక్క మెయిన్ మోటో. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈరోజు మన ఫస్ట్ బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి మనం వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాయ్ ఇన్ హైదరాబాద్ సో విజిట్ అయితే చేయబోతున్నాం. సో గైస్ ఫైనల్ అయితే లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నేను ఇంతకుముందుకు ఒక పాడ్కాస్ట్ చూసిన, అంటే బెటర్ అనుకున్నా కానీ చాలా బాగుంది. చాయ్లో షుగర్ లేదు ఎక్కువ, దీనికంటే ఇంట్లో చాయ్ బాగుంది. ఎక్కడ ఏంటి అనేది బ్లాగ్లో అయితే తెలుసుకుందాము. సో అన్నీ ఇక్కడే మాట్లాడుకుంటే ఎట్లా అయిపోయింది. సో బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుతూ మనతో పాటు కొంతమంది కూడా జాయిన్ అవుతున్నారు. సో చెప్పినా కదా మనం సరే స్ట్రేంజర్స్తో చేయబోతున్నాం అని చెప్పేసి. బట్ స్టార్టింగ్ బ్లాగ్లోనే స్ట్రేంజర్ అంటే కొంచెం కష్టం కాబట్టి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయితే ఒకరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో వాడిని కూడా కలిసి ఒక 4-5 years అట్లా అయిపోయింది. బట్ సో ఈజ్ ఏ నోన్ పర్సన్. సో చూద్దాం అక్కడికి వెళ్ళి తనతో పాటు నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, సో ఇద్దరం ఏం చేస్తాం, ఎవ్రీథింగ్ అనేది అయితే మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్. వీడియో అనేది ఎండ్ వరకు చూసేసాను గైజ్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో గైజ్ ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు యాక్చువల్గా హైటెక్ సిటీ అయితే వెళ్ళాలనుకుంటున్నా. బైక్ పైన ట్రావెల్ చేద్దామని అంటే సో 2 bikes బోర్కి వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు దాని మీద అయితే నేను వెళ్ళట్లేదు. మ్యాక్సిమం పబ్లిక్ ట్రావెలింగ్ అయితే యూజ్ చేయాలి. మా ఫ్రెండ్ వస్తాడని చెప్పిన కదా, సో తను బైక్ తీసుకొస్తాడు అనమాట. సో ఆ బైక్ మీద అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో బట్ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను దిశకి అయితే బస్ తీసుకోవాలి. ఈరోజు బైక్ లేకపోవడం అయితే నాకు కొంచెం అడ్వాంటేజే, ఎందుకంటే మన లైక్ ఈ 100 బ్లాగ్ సిరీస్లో మేజర్గా మనము అనుకున్నది స్ట్రేంజర్స్తో మాట్లాడడం అని చెప్పేసి కదా. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి వెళ్ళాలి. సో నా సైడ్కి ఉన్న వాళ్ళతో అట్లీస్ట్ నేను కొంచెం ఓపెన్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా మనం స్లోగా లైక్ ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే చూద్దాము. సో అది ఇది వచ్చేసి హైతనగర్ అయితే లాస్ట్ 1 yearకి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. సో అదనమాట, ఇట్లా బ్యారికేడ్స్ పెట్టిండ్రు. ఇప్పుడు నేను అటు సైడ్ వెళ్ళాలని అంటే మళ్ళీ ఏదో ఒక జంక్షన్కి వెళ్ళి జంక్షన్ నుంచి రోడ్డు దాటాలన్నమాట. అక్కడ మనకి బస్సు దొరుకుతుంది దిల్షుక్నగర్కి. సో ఫైనల్గా అయితే మనం హైదరాబాద్ నుంచి దిల్షుక్నగర్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి నాకైతే 25 rupees పడింది దిల్షుక్నగర్కి. సో దిల్షుక్నగర్ నుండి మళ్ళీ హైటెక్ సిటీకి బైక్ పైన వెళ్తున్నాం అనమాట. సో అట్లా చాలా రోజులు అయ్యిందనమాట. నేను రేర్గా యూజ్ చేస్తాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బట్ ఇట్లా బైక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు నిన్న మొన్న లైక్ అంటే ఈ లాస్ట్ 2 weeks నుంచి నేను బాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేస్తున్నా. సో అట్లా
ఇక్కడ నుంచి అక్కడికి ఒక 10 minutes అండ్ ఇంకొక 1 hourలో నేను అక్కడికి రీచ్ అవ్వాలి, లేదనంటే లైట్ అయితే ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో అది కూడా ఒకటి ఉంది. సో లెట్స్ గో. సో గైస్ ఫైనల్ అయితే దిల్సుఖ్నగర్కి వచ్చేసిన. మా ఫ్రెండ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసిండు, నా బస్ వెనకనే కనపడి. సో చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు హైటెక్ సిటీకి అయితే స్టార్ట్ అవ్వాలి. సో మళ్ళీ ఇప్పుడు ఐ నీడ్ టు ఫైండ్ హిమ్ ఎక్కడ ఉండని చెప్పేసి. సో ఈజ్ మై ఫ్రెండ్ సాయిరామ్. అండ్ సో గైస్ ఫైనల్ అయితే మా ఫ్రెండ్ సాయిరామ్ కూడా అయితే వచ్చిండు. హెల్మెట్ తీరాదయ్యా, దర్శనం రాదయ్యా కొంచెం. సో అది మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, ఇద్దరం వచ్చి ఒకటే స్కూలు. సో ఈ నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? హైటెక్ సిటీ. ఎస్, సో హైటెక్ సిటీకి అయితే వెళ్తున్నాం. సో తన నేమ్ ఏంది? సో తను వచ్చేసి బన్నీ అనమాట. నీకేమవుతాడు రా? అల్లుడు. మనకు అల్లుడు అవుతాడు. సో ఎక్కడికి ఎందుకోసం తెలుసా మనం హైటెక్ సిటీకి? యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి చెప్పినా కదా, మనం వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఛాయ్ని తాగడానికి అయితే వెళ్తున్నాము. సో అరే నువ్వు ఛాయ్ తాగినావు అరే ఎప్పుడన్నా? నువ్వు ఎంత రా ఛాయ్ బయట ఎంత పెట్టి కొంటావు? అరే 60 రూపాయల ఛాయ్ తాగుతావు అరే నువ్వు? సో వీడు చాలా గ్రేట్ అనమాట. వాడు 50 రూపీస్ ఛాయ్ తాగుతాడంట. నువ్వు ఎక్కడికైనా వెళ్తే 10 or 12 రూపీస్ ఉంటుంది ఛాయ్, అంతే కదరా? అంతే. సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో అసలు ఛాయ్ ఎక్కువ ఉంటుంది అని అయితే నేను విన్నా. సో అది ఏం ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చూద్దాము. మేమైతే ముగ్గురం కలిసి పోతున్నాం. అట్లానే ఇది ట్రిపుల్ రైడింగ్ కింద అయితే కన్సిడర్ చేయకండి. సో వీడు చిన్నోడు కాబట్టి సో ముగ్గురం వెళ్తున్నాం. మ్యాక్సిమం అయితే మేము ఎప్పుడు ట్రిపుల్ రైడ్కి అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం. సో అది ఏ క్లాస్ రా నువ్వు? ఏ క్లాస్? 6th క్లాసా? ఇప్పుడు 7th వెళ్తున్నావా? 6th వెళ్తున్నావా? ఓకే. సో అది ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుందా సాయి? అంతే 50-55 minutes పడుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో నిమిషాలు అయితే మాట్లాడుతున్నాం. లెట్స్ గో. ఫైనల్ అయితే నేను సాయిరామ్ అండ్ అట్లనే బన్నీ అయితే జూబ్లీహిల్స్లో ఉన్నాక ఆ ప్లేస్కి అయితే వచ్చినాం. ఆ ప్లేస్ అయితే చెప్తాం మీకు. సో అండ్ ఎగ్జాక్ట్గా మేమైతే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందరే ఉన్నాం అనమాట. ఇది జూబ్లీహిల్సా బంజారాహిల్సారా? జూబ్లీహిల్స్లో ఉన్నాము. సో ఇక్కడికి మేము ఒక ఛాయ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చినాం అనమాట. చాలామందికి అయితే ఇది చూడంగానే ఇక్కడ ఏ ప్లేస్కి వచ్చినామో అర్థమయ్యే ఉంటుంది. బట్ స్టిల్ ఒక చిన్న సస్పెన్స్ కోసం ఆగినాం. సో అదొక చూద్దామని చెప్పేసి. దానికన్నా ముందు సో మా ముగ్గురిట్లో మేము ఇంతకు ముందుకు చీపెస్ట్ ఛాయ్ తాగితే అది ఎంత కాస్ట్ అయిందో ఒకసారి అనుకున్నాము. సాయిరామ్, నువ్వు ఎప్పుడైనా చీపెస్ట్ ఛాయ్ తాగితే అది ఎంతకు తాగినవరా? 5 రూపీస్. 5 రూపీసా? 5 రూపీస్ ఉంది, 6 రూపీస్. సో ఏడు తాగినా 5 రూపీస్? లోకల్. అదే లోకల్ అంటే ఏడా? మన చిట్యాలనా? ఓకే, నల్గొండ దగ్గర చిట్యాలని చెప్పి అక్కడ తాగినంట. అరే నువ్వు చెప్పురా, ఎక్కడ తాగినవరా? చిట్యాలనా? ఎన్ని ఇయర్స్ బ్యాక్? 2-3 years బ్యాక్. నువ్వు కూడా అంతేనన్నా? నేను ఆల్మోస్ట్ 20 years. అమ్మో, ఓకే. 20 years ముందు మాకు 2 రూపాయలకు కూడా ఛాయ్ వచ్చింది, అది వేరే విషయం. సో ఇప్పుడు అదే ప్లేస్ అదే 5 రూపీస్ నుంచి అట్లనే తను కూడా 5 రూపీస్ అంటే నేను 7 రూపీస్కి తాగినా. సో ఆ స్టేజ్ నుంచి మనం ఒకసారి అయితే నీలోఫర్లో మనం ఛాయ్ ఎంత ఉందో ఒకసారి అనుకుందాం. అయితే ఫస్ట్ టైం అనమాట ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో నువ్వు కూడా ఫస్ట్ టైం అంటే నీలోఫర్కి ఇంత ముందుకు వచ్చినావు. సో అది యాక్చువల్గా మేము నీలోఫర్ అనే ఒక ప్లేస్కి వచ్చినాము. నీలోఫర్కి వచ్చినావా ఇంత ముందుకు? నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళినావా? హైలైట్. అసలు నీలోఫర్ హాస్పిటల్కి కూడా వెళ్ళిందంట తను, అందుకని చెప్తాను. సో మనైతే లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఛాయ్ ఎంత కాస్ట్ ఉందని చెప్పేసి. లెట్స్ గో. మన బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే అనమాట నీలోఫర్ కేఫ్. సో ఇక్కడ మనమైతే వెళ్ళి ఒకసారి లైక్ లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి మన 365 days బ్లాగ్స్ ఇంత ముందుకు కదా అప్పుడే రావాల్సి ఉండే. బట్ అప్పుడు కొంచెం కొన్ని వాటి వల్ల నేను ఇగ్నోర్ చేసిన. సో బట్ సో అక్కడ నుంచి ఎక్కడైతే ఆపినామో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినుండే. సో అది లోపలికి అయితే వెళ్ళిపోదాం. బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ లేదనమాట, అటు సైడ్ ఉంది. అండ్ కార్ పార్కింగ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది మనకి 2 ఎంట్రెన్స్ ఉన్నాయి. ఒకటేమో మెయిన్ ఎంట్రెన్స్, ఒకటేమో లాబీ ఎంట్రెన్స్ ఉంది. సో మనమైతే చూద్దాం అసలు ఎంట్రెన్స్ లోపల ఎలా అని చెప్పేసి. లెట్స్ గో. సో గైస్ ఫైనల్ అయితే లోపలికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే మాకు టీ స్నాక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి.
సో బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా టీ అండ్ స్నాక్స్. సో అది ఫస్ట్ నేను చూడాల్సింది టీ ఆర్ కాఫీ రేట్స్. సో యాక్చువల్గా ఇక్కడ నేను ఇంతకుముందుకు ఒక పాడ్కాస్ట్ చూసిన. సో అక్కడ ఏంటంటే కింద ఒక రేటు పైన ఒక రేట్ అంట. యాక్చువల్లీ నీలోఫర్లో ఓన్లీ టీ కాఫీస్ కాకుండా లైక్ మెనీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. కేక్స్ అవైలబుల్లో ఉన్నాయి, కన్ఫెక్షనరీస్ అవైలబుల్లో ఉన్నాయి, అండ్ అట్లనే సో మెనీ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ సమోసాస్, స్నాక్స్, సో ఇవి అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మరి ఎట్లా అనిపిస్తుంది? నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినా అన్నాడు. సో హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ ఈ నీలోఫర్ కేఫ్ ఎక్స్పీరియన్స్ నీకు ఎట్లుందిరా? అంటే అట్లానే చిన్న ఉన్నావు అప్పుడు. ఓకే, సో బేసిక్గా మనం వేరే టీ కాఫీస్కి వెళ్తాం కదా బయట. సో అక్కడికి ఇక్కడికి నీకు అనిపించిన డిఫరెన్స్ ఏంటి చెప్పు? ఇక్కడ కొంచెం లగ్జరీ ఉంది కదా. సో అదే అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మాకు ఈ టేబుల్ దొరకడానికి కూడా 5 minutes టైం పట్టింది. అంత రష్ ఉన్నారు. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. సో ఇక్కడ లైక్ మన హైదరాబాదీ అథెంటిక్ బిస్కెట్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో మెనీ థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా మనం ఏదో ఒక టీ ఆర్డర్ చేసుకున్నాం. సో టీ తాగుతావా వేరే ఏమైనా తాగుతావా? ఓకే, సో మేము ముగ్గురం ఒక టీ అయితే ఆర్డర్ చేసుకొని చూద్దాం. సో మనకి ఇక్కడైతే ఆర్డర్ చేయడానికి ఒక కౌంటర్ అండ్ అట్లనే మన ఆర్డర్ రిసీవ్ చేసుకోవడానికి ఒక కౌంటర్ ఉందన్నమాట. సో అట్లనే కాకుండా మనకి డిజిటల్ స్క్రీనింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ 2 డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. పైన రేటింగ్స్ వేరు, కింద రేటింగ్స్ వేరు. సో పైన ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనంట. అండ్ ఇక్కడ ఏంటంటే జస్ట్ తాగేసి వెళ్ళిపోతారు కదా. సో అందుకోసం ఇక్కడ కింద ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయరు. పైనకి వెళ్తే కొంచెం అవర్స్ స్పెండ్ చేసి ఉన్నవాళ్ళు, అంటే ఒకవేళ ఎక్కువ నీడ్ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళి కూర్చుంటారు. సో అది డిఫరెన్స్. సో మనమైతే ఆర్డర్ చేసుకున్నాం. సో ఎంత ఉంది అది? కింద 100 రూపీస్. సో యాక్చువల్లీ మేము అక్కడ టికెట్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ మేము టోకెన్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మేము ఆర్డర్ రిసీవ్ చేసుకోవాలి. సో గైజ్ ఫైనల్గా అయితే మేము ఆర్డర్ చేసుకున్న టీ అయితే వచ్చేసింది. 3 టీ, ఒక్కొక్క ఛాయ్కి 100 రూపీస్ అంటారా. మనం బయట 5 రూపీస్కి తాగినాం, ఇక్కడ 100 రూపీస్. సో ఇది మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్. అది మరి మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయితే కాదు, వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్. సో ఒకసారి అయితే చూద్దాం బయట 5 రూపీస్ టీ ఎట్లా ఉందో, లైక్ ఇక్కడ 100 రూపీస్ టీ ఎట్లా ఉందో చూద్దాము. యాక్చువల్గా నీలోఫర్ల ఛాయ్ వచ్చేసి ఏమంటారు, అది స్వచ్ఛమైన పాలతో రెడీ అవుతుందంట. సో అట్లా ఇక్కడ కొంచెం కాస్ట్ కానీ, సో అది క్వాలిటీ కానీ, సో అట్లా వేరే ఉంటుంది కాబట్టి ఇంత కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ ఏరియా బట్టి కూడా కాస్ట్ డిసైడ్ అయితే అది తెలిసిందే కదా. సో అట్లా ఫస్ట్ టేస్ట్ చేయడం. ఫస్ట్ మా బ్రోతో అయితే టేస్ట్ చేద్దాం. బన్ను అయితే టేస్ట్ చేస్తాడు, అసలు చెప్తాడు అసలు ఎట్లుందో. చెప్పరా బన్నీ? ఫస్ట్ నువ్వే తాగాలి. అబ్బా మొత్తం పాష్. ఓకే తీసుకో. కాలుతుందా? అవును, ఏం కాలేదు, పట్టుకో, దగ్గర పెట్టుకో. సో ఫస్ట్ నేనైతే చూస్తా ఎట్లుందని చెప్పేసి. తర్వాత సాయిరామ్ని కూడా అయితే అడిగి తెలుసుకున్నాము. బాగుందా? నిజంగా చాలా బాగుంది. మనం ఫస్ట్ టీ టేస్ట్ చేద్దాం ఫస్ట్, తర్వాత మనం దీని గురించి చెప్దాం. అంటే బెటర్ అనుకున్నా కానీ చాలా బాగుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? బెటర్ అనుకున్నా కానీ చాలా బాగుంది. తాగే ఉంటాం చాలా టైమ్స్, కానీ ఇది కొంచెం వెరైటీగా ఉంది. సో గైస్, ఈ ఛాయ్ ఒకసారి తాగి టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఛాయ్లో షుగర్ లేదు ఎక్కువ, దీనికంటే ఇంట్లో ఛాయ్ బాగుంది. సో గైజ్ మాదైతే ఇప్పుడే లైక్ ఇక్కడ కాఫీ టేస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పింది కదా. సో అదనమాట ఓవరాల్గా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఛాయ్ అయితే ఇక్కడ అయితే అనిపించింది. బట్ సాయిరామ్కి మొత్తం డిసప్పాయింట్ అయిందంట. సో ఎందుకురా? చక్కెర తక్కువైంది అనమాట. ఓకే, షుగర్ తక్కువ. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ షుగర్స్ వాళ్ళు లిమిటెడ్గానే ఇస్తారు, మనం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. బేసిక్గా నేను ఎక్కువ షుగర్ తీసుకోను కాబట్టి నాకు సెట్ అయింది.
బట్ సాయిరామ్కి అట్లనే మన బన్నుకి కొంచెం వాళ్ళకి షుగర్ అది పాపం వాడు కొట్టుకుంటున్నాడు. సో అట్లా వాడు తిట్టుకున్నాడు కూడా ఇంకా నేను రికార్డ్ చేయలేదు అది. సో అట్లా అనమాట. సో ఇది ఈరోజు బ్లాగ్. అండ్ సో ఇక్కడ విశేషాలు వస్తే మ్యాక్సిమం ఇంకా తెలిసింది కదా, కొంచెం నీలోఫర్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, బట్ స్టిల్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పరంగా దెల్ బి బెస్ట్ అనమాట. సో అది చూసింది కదా, ఇది అనమాట ఈరోజు బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ క్వాలిటీ అండ్ ఆల్సో చెప్తా అంటే వీడికి నచ్చలేదు అనమాట. బెస్ట్ అంటే వీడు యాక్సెప్ట్ చేయలేకపోతుండు. సో అది అండ్ హైదరాబాద్లో ఉన్న కొంచెం మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఛాయ్లో వన్ ఆఫ్ ది ఛాయ్ని అయితే మనం ఈరోజు టేస్ట్ చేసినాము. ఫైనల్గా నీలోఫర్ ఛాయ్ అయితే నాకు బాగా నచ్చినుండే, బట్ వీడికి నచ్చలేదంట. బట్ మీరు ఎప్పుడైనా నీలోఫర్కి వచ్చి ఉంటే, లేదంటే మీరు తర్వాత ఎప్పుడైనా వెళ్ళినా కానీ ఈ బ్లాగ్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, సో కింద మీ నీలోఫర్ టేస్ట్ ఎట్లుందో అంటే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో అది ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. చెప్పురా లేదు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాలు స్టోరీస్. Yes, so bye bye guys.